రామ్, భోజనం వడ్డించమంటారా? ఊరెళ్ళిన పని ఏమైంది రామ్? ఊరెళ్తున్నానని అబద్ధం ఎందుకు చెప్పావు రామ్? నేను చూశాను రామ్, నువ్వు ఎవరో అమ్మాయితో వెళ్ళడం. లీ- లీనా అంటే తనేనా రామ్? ఇబ్బందిగా ఉందా? ఇలా అబద్ధాలాడి ఊరికెళ్ళడాలు, నా ఇష్టాన్ని సంతోషాన్ని దాచుకోవడాలు నాకు ఇబ్బందిగానే ఉంది. లీనా నా గర్ల్ ఫ్రెండ్. 1 year నుండి అఫైర్ నడుస్తుంది. రామ్, రాముణ్ణి కాదు, మగాన్ని. సీత, నా ప్రపంచం చాలా పెద్దది, నీ ప్రపంచం చాలా చిన్నది. నీ ప్రపంచంలోకి నువ్వు నన్ను లాక్కోవాలనుకోవడం చాలా తప్పు. నా చుట్టూ ఉన్న అందాలతో పోల్చుకుంటే నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. నాకు మాత్రం నువ్వు తప్ప వేరే ప్రపంచం తెలీదురా. సీత, దేవుడు ప్రత్యక్షమైతే వరాలు కోరుకోవాలి కానీ ఎప్పటికీ మన పక్కనే ఉండాలని ఆశపడకూడదు. నువ్వు ఒక అనాథవి. పెళ్లి చేసుకుని ఇంత మంచి జీవితాన్ని ఇచ్చాను, ఉండడానికి ఇల్లు, సొసైటీలో పేరు అన్నీ ఇచ్చాను. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ ఆస్తి, ఈ హోదా అన్నీ నిన్ను పెట్టిన భిక్ష. అలాంటి నువ్వు నన్ను ప్రశ్నించడం మొదలు పెడతావా? ఇక ఆపేద్దాం. మనం విడిపోదాం. అలా మాట్లాడుకు రామ్, ప్లీజ్. రామ్, వద్దు, నువ్వొద్దు, నీ అతి ప్రేమ అసలే వద్దు. నా ఆనందానికి హద్దులు గీసేది నాకు అసలు ఏదీ వద్దు. బాగా ఆలోచించ సీత. చేసుకున్న పాపానికి నీకు ఆప్షన్ ఇస్తా. ఈ ఇల్లు మొత్తం నీకే వదిలేసి నేనే బయటికి వెళ్ళిపోతా. నెల నెల ఖర్చులకు డబ్బులు కూడా పంపిస్తా. నా కూతుర్ని నాకు వదిలేసి రామ్ మాజీ భార్యగా హ్యాపీగా బ్రతికే. నీకెప్పుడైనా నా మీద కోరిక కలిగినప్పుడు కాల్ చేయి, వచ్చి వెళ్తుంటాను. నువ్వెక్కడాగవో తెలిసింది సీత. నాన్న కోపంగా ఉన్నారు, మనం వెళ్ళి బతుకుందాం. రామ్, రామ్, రామ్. ఒక్కటి మాత్రం నిజం, నువ్వు లేకుంటే చస్తానను, కానీ నీ చచ్చేదాకా నీ తోడుంటాను. ఇట్స్ మై ప్రామిస్. అమ్మా, అమ్మా,
అప్పుడే లేచిందా నా బంగారు తల్లి? ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు. నాన్న ఎక్కడికి వెళ్ళారమ్మా? అమ్మా నిన్నే. ఆడుకోపో. మరి స్కూల్? ఈరోజు స్కూల్కి వెళ్ళొద్దు. స్నానం చేయించి రెడీ చేస్తాను, ఓకే. సరేనా? సరే. నీకు వాటర్ టబ్లో బబుల్స్ వేసి స్నానం చేస్తాను, ఓకేనా? వావ్. ఈ డ్రెస్ ఎందుకు వేసావమ్మా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? నా చుట్టూ ఉన్న అందాలతో పోల్చుకుంటే నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. అమ్మా ఆకలి. అమ్మా, నిన్ను మళ్ళీ చంపేసుకున్నానమ్మా. నన్ను క్షమించు. లాలీ 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 పచ్చోరా పుచ్చాయి.
అంజలి గీతిక ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అంజలి చనిపోయిన దగ్గర నుంచి గీతిక చాలా డల్ అయిపోయింది. వాళ్ళ మదర్కి కూడా ఈ విషయం చెప్పి జాగ్రత్తగా చూసుకోమన్నాం. కానీ గీతిక ఇంకా నార్మల్ కాలేకపోతుంది. నేనొక్కసారి గీతికని కలవచ్చా? ష్యూర్. ఇప్పుడు వాళ్ళకి ప్లే అవర్. అదిగో అక్కడుంది. ఓ థ్యాంక్ యూ మ్యామ్. ఇంతకు మీరు అంజలికి ఏమవుతారు? మామయ్య. హాయ్. నా పేరు విక్రాంత్. నీ పేరేంటి? నాకు తెలుసు, నీ పేరు గీతిక. అంజలి ఎలా ఉంది? ఐస్ క్రీమ్ తిందమ్మా. నీకు అంజలికి ఇష్టమైన ఫ్లేవర్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్. తిందమ్మా ఐస్ క్రీమ్. యాజ్ ఎ పారాసైకాలజిస్ట్గా నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అంజలి గీతిక క్లోజ్ ఫ్రెండ్స్. ఆ విషయం మీకు తెలుసు. సడన్గా అంజలి చనిపోవడంతో గీతిక బాగా డిస్టర్బ్ అయింది. కానీ మీరు మాత్రం తనే మర్చిపోతుందిలే అని వదిలేశారు. చనిపోయిన అంజలి ఆత్మ కూడా గీతికని మిస్ కావడం మొదలుపెట్టింది. అందుకే అంజలి గీతికకు కనిపిస్తుంది. తన చేతిలో చేపట్టుకునే తన ఫ్రెండ్ని తనెందుకు టచ్ చేయలేకపోతుందో అటు అంజలికి ఇటు గీతికకి అర్థం కాక ఆ చిన్న పిల్లలు వాళ్ళ కోసం ఓ చిన్న ప్రపంచాన్ని ఏర్పరచుకున్నారు. ఆ ప్రపంచంలో వాళ్ళిద్దరే ఉంటున్నారు. ఈ డైరీ చూడండి, మీకే అర్థం అవుతుంది. ఇంకా ఉంది, 4 పేజీల తర్వాత చూడండి. ఈరోజు డిసెంబర్ 8th, అంజలి బర్త్డే. అంజలి గీతికని ఎక్కడికి తీసుకెళ్తానని రాసిందో నాకు అర్థం కాలేదు. బట్ యు డోంట్ వరీ, అంజలి రాత్రిపూట మాత్రమే గీతికకు కనిపిస్తుంది. ఈ ఒక్క రాత్రికి మీరు గీతికని జాగ్రత్తగా చూసుకోండి. ఈ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను. ఈ ప్రపంచంలో పిల్లలకి అమ్మా నాన్న ప్రేమ దొరికితే దేన్నైనా మర్చిపోతారు. ఆ ప్రేమను మీరు మీ అమ్మాయికి ఇవ్వండి. బాయ్ గీతిక. హలో. అరే విక్కీ, ఈరోజు హై లైఫ్లో పార్టీ ఉంది. నైట్ రామ్ అక్కడికి వస్తున్నాడు. నువ్వు కూడా వచ్చాయి. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, ఐల్ బి దేర్. మీరు లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటా. విషయం ఏంటో చెప్పు. ఎవరు నువ్వు? అసలు నన్నెందుకు ఫాలో అవుతున్నావు? నా పేరు విక్రాంత్. 3 months బ్యాక్ మీరు అమ్మిన ఆ విల్లాని నేనే కొన్నాను. విల్లాకు సంబంధించి నీకేనా ప్రాబ్లం ఉంటే వెళ్ళి ఏజెంట్తో మాట్లాడుకో. నా ప్రాబ్లం విల్లా కాదు సార్, మీరు. వాట్? నేనా? 3 months బ్యాక్ ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని వచ్చాను. అది నీకు అవసరం లేని విషయం. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. 2 నిండు ప్రాణాలు పోవడానికి కారణమైన మీరు ఏ తప్పు చేయని వాడిలా ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నా భార్య కూతురు సూసైడ్కి నేనే కారణమని ఊరంతా ఎలా అనుకుంటున్నారో నువ్వు అలాగే అనుకుంటున్నావు కాబట్టి నాకు ఆశ్చర్యం లేదు. నేను తప్పు చేయలేదని నాకు తెలుసు. అందుకే ప్రశాంతంగా సార్,
మిమ్మల్ని బాధ పెట్టాలనో మీరు తప్పు చేశారని నిందించడానికో నేను మీ దగ్గరికి రాలేదు. వాళ్ళతో కలిసి ఉండమని మాత్రమే చెప్పడానికి వచ్చాను.